ரெண்டு கொரிந்தியர் 5வது அதிகாரம் முதல் 2 వచనங்களை நாம் వాసిపமாக. 2 కొరింథీయులకు 5వ అధ్యాయము 2 వాక్యాలను మొదటి 2 వాక్యాలను చదువుకున్నాము. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియు నైన నివాసం పరలోకమందు మనకున్నదని ఎరుగుదము. நாம் இங்கே வாசித்த வேத பகுதி என்னவென்றால், మనం ఇక్కడ చదివిన పరిశుద్ధ గ్రంథం యొక్క భాగం ఏంటంటే, பூமிக்குரிய கூடாரமாகிய நம்முடைய வீடு அழிந்து போனாலும் భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను தேவனால் கட்டப்பட்ட கைவேலை இல்லாத நித்திய வீடு பரலோகத்தில் நமக்கு உண்டு என்று அறிந்திருக்கிறோம். చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనది నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదము. ஏனெனில் இந்த கூடாரத்தினை நாம் தவிர்த்து, ఎందుకంటే ఈ గుడారములో మనం మూల్గుచు நாம் நம்முடைய பரம வாசஸ்தலத்தை தரித்துக் கொள்ள மிகவும் வாஞ்சையுள்ளவராய் இருக்கிறோம். పరలోకం నుండి వచ్చి మన నివాసమును దీనిపైన ధరించుకొనుటకు అపేక్షించుచూ ఉన్నాము. இந்த ஐயா இந்த பூமிக்குரிய கூடாரமாகிய இந்த சரீரத்தை விட்டு அவர் பரலோகத்துக்கு போய்விட்டார். ఈ అయ్యగారు భూ సంబంధమైన ఈ గుడారమును విడిచిపెట్టి ఆయన పరలోకమునకు వెళ్లి ఉన్నారు. ஆதாம் பாவம் செய்த பின்பு, ఆదాము పాపం చేసిన పిమ్మట தேவன் சொன்னார், நீ மண்ணில் இருந்து எடுக்கப்பட்டாய், நீ மண்ணுக்கு திரும்புவாய். దేవుడు చెప్పాను, నువ్వు మట్టిలో నుండి తీయబడితివి, నువ్వు మట్టి అయిపోదు. ஆகினால்தான் எல்லா மனுஷரையும் கொண்டு போய் நாம் மண்ணிலே அடக்கம் பண்ணுகிறோம். కాబట్టి మనుషులు చనిపోయిన తర్వాత వారిని తీసుకెళ్లి మట్టిలో వాళ్ళని పాతి పెట్టుచున్నారు. ஆனால் கிறிஸ்தவ ஜீவியத்திலே ஒரு மென்மையான ஒரு ஜீவியம் இருக்கிறது. అయితే క్రైస్తవ జీవితంలో ఒక ఉన్నతమైన శ్రేష్టమైన ఒక జీవితం కలదు. இங்கே மரித்து நித்தியத்திலே அவர்கள் நித்திய ஜீவனை பெற்று தேவனோடு வாழ்கிறார்கள். ఇక్కడ వారు చనిపోయినప్పటికీ పరలోకమందు వారు నిత్య జీవనం పొంది నిత్యానిత్యముగా దేవునితో వారు నివాసం చేయుచున్నారు. இந்த கூடாரமானது ஒரு பூமிக்குரிய கூடாரம். ఈ గుడారము ఒక భూ సంబంధమైన గుడారం. ஆனால் அவருக்குள்ள ஒரு நல்ல ஒரு நித்தியமான வேலையை கர்த்தர் செய்திருக்கிறார். అయితే దేవుడు అయ్యగారిలో ఒక నిత్యమైన పనిని ఆయన చేసి ఉన్నారు. மனுஷனுக்குள்ள ஒரு ஆத்மாவும் இருக்கிறது. మనిషినిలో ఆత్మ ఉన్నది. அந்த ஆத்மா தேவனை போல வளர்ந்து அது தேவனுக்கு போய் சேருகிறது. ఆ ఆత్మ దేవుని వలె ఎదిగి ఆత్మ దేవుని వద్దకు వెళ్లి చేరుచున్నది. நாம் உலகத்திலே பார்த்தால், మన లోకంలో చూచినట్లయితే கோழியானது முட்டை வைக்கிறது. ఒక కోడి గుడ్డు పెట్టుచున్నది. அந்த முட்டை 21 நாள் அந்த தாய் அந்த கோழி கீழே இருக்கிறது. ఆ గుడ్డు 21 రోజులు కోడి రెక్కల క్రింద అది ఉంటున్నది. அந்த இருக்கும்போது అలా ఉండేటప్పుడు 21ஆம் தேதி 21 நாள் பிறகு 21 రోజుల తర్వాత அது ஒரு கோழி குஞ்சு வெளியே வருகிறது. ఆ గుడ్డులో నుండి ఒక చిన్న కోడి పిట్టలు బయటకు వచ్చుచున్నది. కోడి పిల్లలు బయటకు వచ్చున్నది. ஆனால் அந்த ஓடானது இனி அவசியம் இல்லை. అయితే ఇంకా దాని మీద ఉన్న పెంకులు అవసరం లేదు. அந்த கோழி வந்து விட்டது. ఆ పిల్లలు బయటకు వచ్చాను. அது போல நம்முடைய இந்த பூமிக்குரிய கூடாரமாகின கூடாரம், అదే విధంగా ఈ భూ సంబంధమైన ఈ గుడారము அது அழிந்து போகிற கூடாரம், అది శిథిలమైపోయే గుడారం. ஆனால் இந்த கூடாரத்தில் ஒரு மகிமையான வேலையை கர்த்தர் செய்தார். అయితే ఈ గుడారమందు ఒక మహిమకరమైన పనిని దేవుడు చేసి ముగించాడు. ஐயா வரப்பிரசாத் ஐயா ஒரு மேன்மையான காரியத்தை தேவன் அவருக்குள்ள செய்தார். వరప్రసాద్ అయ్యగారిలో దేవుడు ఒక శ్రేష్టమైన కార్యమును చేసిరి. இயேசுவை போல மாறுகிற ஜீவித்தை அவருக்கு செய்து முடித்தார். యేసుని వలె మారే ఒక జీవితమును ఆయనలో చేసి ముగించాడు. அவருடைய பரலோகத்திலான நித்திய வீடு அது ரெடி ஆகிவிட்டது.
పరలోకములో ఆయన నిత్య నివాసము సిద్ధమాయింది. அது கைவேலையில்லாத வீடு, అది చేతులతో చేయబడిన ఇల్లు. இங்கே நாம் வீடுகளை கட்டுகிறோம், கல்லினாலும் மண்ணினாலும் சிமெண்டினாலும் இரும்பினாலும் பலவிதமான காரியங்களை கொண்டு வீடை கட்டுகிறோம். ఇక్కడ మన ఇల్లు కట్టుచున్నాం, ఇటుకలతో, ఇసుకలతో, ఇనుముతో, పలు విధమైన కార్యములు చేసి మన ఇల్లు కట్టుచున్నాం. ஆனா இந்த வீடு கைவேலை, இந்த வீடானது மனுஷன் இந்த வீடு, ஆனால் நித்தியத்தில் இருக்கிற வீடு கைவேலை இல்லாத வீடு. అయితే ఈ ఇల్లు చేతి పనితో చేసే ఇల్లు, నిత్యంలో చేసే ఇల్లు చేతి పని కాక చేయబడిన ఇల్లు. அந்த வீடு தான் நம்முடைய சுபாவம். ఆ ఇల్లే మన యొక్క స్వభావం. எப்படியாய் ஜீவிக்கிறோமோ அதுக்கேற்ற வண்ணமாய் அங்க நித்தியத்தில வீடு உண்டாகிறது. మనం ఎలాగూ జీవించుచున్నామో దానికి తగిన విధంగా నిత్యములో మనకి ఇల్లు కలుగుచున్నది. ஐயாவுடைய ஜீவியம் தாழ்மை, பொறுமை, அன்பு, பரிசுத்தம், அவருடைய தியாகம், அவர் பட்ட பாடுகளுக்கு எல்லாம் ஒரு நித்திய வீடு கட்டி முடிக்கப்பட்டது. అయ్యగారి యొక్క తగ్గింపు, ఓర్పు, పరిశుద్ధత, ప్రేమ, వీటన్నిటికి తగిన ఒక ఇల్లు పరలోకములో కట్టబడి ఉన్నది. அந்த வீடு முடிந்து விட்டது. ఆ ఇల్లు కట్టి పూర్తి చేయబడిన. அந்த வீட்டுக்கு இவர் போய் சேர வேண்டாம். ఆ ఇంటికి అయ్యగారు వెళ్ళి చేరాలి. அப்பொழுது தேவன் என்ன செய்தார்? దేవుడు ఏం చేశారు? ஐயா நீ வந்து விடு, உன் வீடு ரெடி ஆகிவிட்டது. అయ్యగారు మీరు రండి, నీ ఇల్లు రెడీ అయిపోయినది அப்படி என்று சொல்லி అలాగని చెప్పి நேற்று முந்தின தினம் அவர் தேவன்கிட்ட போய்விட்டார். 2 రోజులకు ముందు ఆయన దేవుని యొద్దకు వెళ్ళి చేరాను. அந்த வீட்டில் அவர் நிவாசம் பண்ணுகிறார். ఆ ఇంటిలో ఆయన నివాసం చేయుచున్నారు. இப்போது பார்த்து ஐயா உங்களுக்காக அழுகிறார்கள், நீங்க வருகிறீர்களா என்று கேட்டால், ఇప్పుడు అయ్యగారిని చూసి అయ్యా ఇక్కడ ఉన్న వాళ్ళు నీ నిమిత్తం ఏడ్చుచున్నారు, తిరిగి ఇక్కడికి వస్తారా అని అడిగినట్లయితే வரமாட்டே, వద్దు నేను రాను, இங்கே எனக்கு சந்தோஷமா இருக்கிறது, ఇక్కడ నాకు సంతోషం ఉన్నది, இங்கே இயேசு இருக்கிறார், ఇక్కడ యేసయ్య ఉన్నాడు, பரிசுத்தவான்கள் இருக்கிறார்கள், పరిశుద్ధులు ఉన్నారు, நான் நேசித்த பரிசுத்தவான்களை தான் இங்கே பார்க்கிறேன், నేను ప్రేమించిన పరిశుద్ధులందరినీ ఇక్కడ చూచుచున్నాను, பரலோகத்திலே எல்லாவற்றையும் நான் பார்த்து கொண்டிருக்கிறேன், పరలోకములో అన్నిటిని నేను చూచుచున్నాను, என்னிடத்தில் அவர்கள் வர வேண்டும், நான் இனி வரமாட்டேன், వారు నా యొద్దకు రావాలే కానీ నేను వారి యొద్దకు వెళ్ళను. ஐயாவை பார்த்து అయ్యగారిని చూచి நீங்க வரீங்களா? అయ్యగారు మీరు వస్తారా? நான் வரமாட்டேன் పాస్టర్ గారు నేను రాను, நான் நல்ல சந்தோஷமா இருக்கிறேன், నేను ఎక్కువ సంతోషంగా ఉన్నాను, கண்ணீர் இல்லை, నాకు అక్కడ కన్నీళ్లు లేదు, துக்கம் இல்லை, దుఃఖము లేదు, வேதனை இல்லை, వేదన లేదు, பசி இல்லை, ఆకలి లేదు, தாகம் இல்லை, தப்பிக்க లేదు, நல்ல இணைப்பாறுதல், మంచి విశ్రాంతి, நான் சந்தோஷமா இருக்கிறேன், నేను సంతోషంగా ఉన్నాను, என் தேவனோடு கூட இருக்கிறேன், నా దేవునితో ఉన్నాను, என்னுடைய பரிசுத்தவான்களோடு இருக்கிறேன், నా పరిశుద్ధులతో ఉన్నాను. இந்த பாக்கியத்துக்காக தான் நான் இவ்வளவு நாள் பாடுகளையும் கஷ்டங்களையும் அனுபவித்தேன். ఇలాంటి ధన్యత కొరకే ఇన్ని రోజులు నేను శ్రమలను కష్టములను అనుభవించి తిని நான் சந்தோஷமா இருக்கிறேன், నేను సంతోషంగా ఉన్నాను என்று அவர் போய் சேர்ந்து விட்டார். అని ఆయన వెళ్ళి చేరిపోయాను. அந்த ஐயாவை அடக்கம் பண்ண வந்திருக்கிற நாம், అయ్యగారిని భూస్థాపన చేసేదానికి వచ్చిన நாமும் அந்த ஐயா போன நல்ல வழியில போக வேண்டும். మనం కూడా అయ్యగారి వలె మంచి మార్గంలో వెళ్ళవలెను. மனிதன் இந்த உலகத்திலே வாழலாம், మనుషుడు ఈ లోకంలో జీవించవచ్చు, முழு உலகத்தையும் அடக்கி ஆளக்கூடிய ஒரு வல்லமை பெற்ற மனுஷனாயிருக்கலாம், సర్వలోకమును లోబరుచి ఏలుబడి చేసే ఒక శక్తి కలిగిన మనుషుడుగా ఉండొచ్చు, உலகத்தையும் தன்னுடைய அதிகாரத்தினால் అடக்கி ఆళ முடியும், సర్వలోకమును తన అధికారం చేత దాన్ని లోబరిచి ఏలుబడి చేయగలడు, நினைத்ததை சாதிக்க முடியும், తను అనుకున్నది సాధించగలడు. ஆனால் அவன் மரித்த பின்பு, అయితే అతడు మరణించిన తరువాత நித்தியமான இணைப்பாதிலிருந்து அதற்கு போகிறார்கள். అయితే నిత్య విశ్రాంతి లేని స్థలానికి వెళ్లిపోవచ్చున్నాడు. அழுகையும் பற்கடிப்பும் இருளான புறம்பான இருளுக்கு போகிறார்கள். అక్కడ ఏడ్పును పళ్ళు కొరుకుటయు వెలుపటి చీకటిలోనికి వెళ్ళుచున్నారు. ஏனென்று சொன்னால், ఎందుకంటే அவர்கள் இயேசுக்கு தன் இருதயத்தை கொடுக்கவில்லை, యేసు ప్రభుకి తమ హృదయాన్ని వారు ఇవ్వలేదు, மனம் திரும்பவில்லை, వారు మారు మనసు పొందలేదు, ஞானஸ்நானம் எடுக்கவில்லை, వారు బాప్తీసము తీసుకోలేదు, பரிசுத்தாவி பெறவில்லை, పరిశుద్ధాత్మను పొందలేదు, சபையில ஒரு தூணா இல்லை, సంఘానికి వాళ్ళు స్తంభముగా లేరు. இந்த ஐயா எப்படி ஜீவிச்சார்? ఈ అయ్యగారు ఏ విధంగా జీవించిరి? நல்ல ஜீவன் செய்து ஓட்டத்தை ஓடி முடித்தார். ఒక మంచి జీవితమును చేసి పరుగును ముగించిరి. அவர் சந்தோஷத்தோடு இலை பாருகிறார், సంతోషముతో అయ్యగారు విశ్రమించుచున్నారు. அவருடைய அடக்க ஆராதனை வந்துகிற நாம், ఆయన భూస్థాపన ఆరాధనకు వచ్చిన మనము போன நல்ல வழியில நாமும் பின்பற்ற வேண்டும்.
வேண்டும். ఆయన అయ్యగారు వెళ్ళిన మంచి మార్గమును మనం కూడా వెంబడించవలెను. அவருடைய குடும்பத்தாரையும் అయ్యగారి యొక్క కుటుంబస్తులని, பிள்ளைகளையும், అయ్యగారి పిల్లలని, அவருடைய மகளையும், అయ్యగారి యొక్క కుమార్తెని, அவருடைய 2 மகன்களையும், అయ్యగారి యొక్క 2 కుమారులని, அவருடைய కోడలు, அவருடைய కోడాలు మనవులు எல்லாரையும் கர்த்தர் ஆறுதல்படுத்த வேண்டும். అయ్యగారి యొక్క కోడళ్ళు, మనవరాళ్ళు, మనవల్ని అందరినీ దేవుడు ఆదరించవలేను. சபையும் ஆறுதல்படுத்த வேண்டும். సంఘాన్ని ఆదరించవలేను. உண்மையாய் ஒரு நல்ல பரிசுத்தவானை நாம் அடக்கம் பண்ணுகிறோம். నిజంగానే ఒక నిజమైన పరిశుద్ధాన్ని మనం భూస్థాపన చేయొచ్చు. அவரில் இருக்கிற தாழ்மைதான் அவர் இந்த அளவுக்கு எல்லாருடைய இருதயத்தை கவர்ந்தது. ఆయనలో ఉన్న తగ్గింపే ఇప్పటి వరకు అందరి యొక్క హృదయాన్ని ఆకర్షించెను. அவர் పోయివిట్టాலும், అయ్యగారు వెళ్ళిపోయినప్పటికీ அவருடைய சுபாவம் நம்மை விட்டு போகக்கூடாது. ఆయన యొక్క స్వభావం మనల్ని విడిచి వెళ్ళిపోకూడదు. தாழ்மையில வளர்ந்தார், తగ్గింపులో ఎదిగినట్లయితే, தாழ்மையில வளர்ந்தார், ఆయన తగ్గింపులో ఎదిగను, நேர்மையான ஸ்தானத்தை பெற்றுக்கொண்டார், శ్రేష్టమైన స్థానమును పొందుకొనెను. இந்தியாவில ஒரு நல்ல ஒரு ஸ்தானத்துல 5 பேர்ல இவர் ஒரு ஸ்தானத்திலே நல்ல ஒரு ஸ்தானத்தில சேர்மேனாக இருந்தார் என்று கேள்விப்பட்டோம். ఇండియాలో బ్యాంకులో ఒక మంచి 5గురిలో అయ్యగారు ఒక మంచి స్థానంలో ఉన్నారని మనం విని ఉన్నాం. ஆனால் அவரை பார்த்தால் யாருமே சொல்ல மாட்டாங்க, அவ்வளோ பெரிய உயர்வுல இருக்கிறாருன்னு யாருமே சொல்ல முடியாது. అయితే అయ్యగారిని చూస్తే ఇంత గొప్ప స్థానంలో ఉన్నారని ఎవరు కూడా చెప్పలేరు. சாதாரண ஒரு ஆளா இருப்பார், సాధారణమైన ఒక వ్యక్తిగా ఉంటారు. என்றைக்கும் அவர் பந்தாவதான் காட்ட மாட்டார். ఎప్పుడు కూడా ఆయన బాహాటంకంగా ఏది చూపించుకోడు. கர்த்தர் தாழ்மையாய் மறைந்து ஜீவித்தார். దేవునిలో తగ్గింపుతో దాగి మరుగై జీవించాడు. சூரியன் இப்பொழுது மறைந்து போகிறது, సూర్యుడు ఇప్పుడు మరుగైపోవచ్చున్నాడు. அதுபோல அவரும் நம்மை விட்டு மறைந்து போனாலும், ఇప్పుడు అదే విధంగా అయ్యగారు మనల్ని విడిచి మరుగైపోయినప్పటికీ, ஆனால் நித்தியத்திலே அவர் பிரகாசித்துக் கொண்டிருக்கிறார். అయితే నిత్యములో అయ్యగారు ప్రకాశించుచున్నారు. நீதிமான்கள் நித்தியத்திலே சூரியனை போல பிரகாசிப்பார் என்று படிக்கிறார். నీతిమంతులు నిత్యమందు సూర్యుని వలె తేజరిల్లుదురు అని చదువుచున్నా. இன்றைக்கு நாம் பார்க்கும்போது ఇప్పుడు మనం చూచేటప్పుడు இந்த சரீரத்தை மண்ணுக்கு அடக்கம் பண்ணுகிறோம். ఈ శరీరమును మన మట్టిలో పాతి పెట్టుచున్నా. நாள் வரும்போது ఒక దినం వచ్చును, இந்த கல்லறையிலிருந்து ఈ సమాధిలో నుండి அவர் எழுந்து வருவார். అయ్యగారు లేచుదురు. அவர் மகிமையான சரீரத்துக்கு வருவார். మహిమ కలిగిన శరీరముతో వచ్చును. அந்த நம்பிக்கையோடு ఆ నిరీక్షణతో நாம் இவரை அடக்கம் பண்ணுகிறோம். అయ్యగారిని మనం భూస్థాపన చేయుచున్నాం. வந்திருக்கிற எல்லாரும் ఇక్కడ వచ్చిన మీరందరూ ஐயாவை போல ஜீவிக்க வேண்டும். అయ్యగారి వలె జీవించవలెను. சீக்கிரமாய் இயேசு வரப்போறார். యేసయ్య అతి త్వరగా రాబోచున్నాడు. நாம் இனிமேல் இந்த உலகத்தில் வாழ்வதை விட சீக்கிரமாய் ஆண்டுகிட்டு போறதுதான் நல்லது. ఇక మీదట మనం ఈ లోకంలో జీవించుట కంటే యేసయ్య దగ్గరికి త్వరగా వెళ్ళుట మంచిది. அவருக்கு அந்த பாக்கியத்தை பெற்றுக் கொண்டார். అయ్యగారు ఆ ధన్యతను పొందుకున్నారు. நாமும் கர்த்தருடைய வருகைக்காக ஆயத்தமாவோம். మనం కూడా దేవుని రాకడ కొరకు సిద్ధపడు. ஒருவேளை இயேசு வரும்போது, ఒకవేళ యేసయ్య వచ్చేటప్పుడు ரூபம் அடைவோம். రూపాంతరపరచబడు. ஒருவேளை கர்த்தருக்குள் மரித்தால், ఒకవేళ ప్రభువునందు నిద్రించినట్లయితే கல்லறையிலிருந்து நாம் எழுந்து வருவோம். ఈ సమాధిలో నుండి మనం లేచుదాము. கல்லறையில் இருக்கிற எல்லாரும், ఈ సమాధిలో ఉండే అందరూ தேவன் எல்லாரையும் ஆறுதல்படுத்த வேண்டும். దేవుడు అందరినీ ఓదార్చవలెను. எல்லாரையும் தைரியப்படுத்த வேண்டும். అందరినీ ధైర్యపరచవలెను. எல்லாரும் வல்ல சந்தோஷமாய் நாம் ஆவிக்குள்ளாய் மாறுவோமாக. అందరూ సంతోషముతో ఆత్మలో నింపబడుదుము. நாம் ஒரு பாவியை அடக்கம் பண்ணவில்லை, మనం ఒక పాపిని భూస్థాపన చేయటలేదు. மாற்றக்காரனை அடக்கம் பண்ணவில்லை, ఒక వెనుకబడిన వారిని మనం భూస్థాపన చేయటం లేదు. பரிசுத்தவானை தன்னுடைய ஜீவி யவன வாழ்க்கையை ஆண்டவருக்காக ஒப்பு கொடுத்து பரிசுத்தமாய் ஜீவித்து தன் ஓட்டத்தை ஓடின பரிசுத்தவானை அடக்கம் பண்ணுகிறோம். తన యవ్వన ప్రాయమును దేవునికి సమర్పించి పరిశుద్ధంగా జీవించి తన పరుగుని ముగించిన ఒక పరిశుద్ధుని మనం భూస్థాపన చేయుచున్నాం. நிச்சயமாய் அவர் வருவார். నిశ్చయంగానే ఆయన వచ్చును. எல்லாரும் ஆவிக்குள்ளாய் மாறுவோம். అందరూ ఆత్మలో నింపబడుదుము. అందరూ ఆత్మలో నింపబడండి. சோதரம் 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 நூத்தன ருசலம் நாகரோகமோ ఎప్పుడు నూతన యెరూషలేం నా గృహము ఎప్పుడు వెళ్ళి చేరేదను. నూతన యెరూషలేం నా గృహము ఎప్పుడు వెళ్ళి చేరేదను. రారజుల్ నగరమ
స్థలము రమ్యమైన సియోనే దాని ఉన్నత వాసస్థలము. అమ్మగారు చూడమ్మా తప్పండి కింద మడతేసి చూడు దగ్గరికి వెళ్ళిపోకమ్మా దాన్ని అడుగు. బెడ్షీట్ పైన ఉన్న క్లాత్ పైకి వేయండి మొహం మీద. టైం అయిపోతుంది కదా పల్లెటూరులో ఊరుకోరు. మొహం మీద వేసేయండి. అమ్మతో రండి 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 మూసే 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 పట్టికము వలె బంగారు వీటిన ముచ్చటు గుమ్మ స్ఫటికము బంగారు వీధిలో ముత్యపు గుమ్మము దగదగ మెరయును దానిలో వెలుగు దగదగ మెరయును దానిలో వెలుగు దానిలో చేరుటే నా హృదయ వాంఛ దానిలో చేరుటే నా హృదయ వాంఛ. హల్లెలూయా. పైకి రా, పైకి వచ్చేసేయండి, పైకి రండి అందరు. సోదరుడమో సోదరం 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 సోదరం. ఇప్పుడు వాక్యం చదువుతున్నప్పుడు తర్వాత ప్రార్థన అయిన తర్వాత నేను ఆశీర్వాదం వేస్తాను. గుమ్ములు నడపట్లేదు. అర్థమైందా? ప్రార్థన అయిన తర్వాత ఈ ప్రార్థన నేను ఆశీర్వాదం వేస్తాను. అందరూ సోదరుడమో సోదరం 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 సోదరం. పరిశుద్ధుడా మహోన్నతుడా మీ పరిశుద్ధమైన నామమున తండ్రి ప్రభా ఈ యొక్క దినమున ప్రభా అయ్యగారిని ప్రభా మీకు స్తోత్రం. ఈ భూమి మీద జన్మింపజేసి ప్రభా మీకు స్తోత్రం. తను తగిన సమయంలో రక్షించి ప్రభా మారు మనసు ఇచ్చి బాప్తీసం ఇచ్చి అభిషేకం ఇచ్చి పరిశుద్ధుల సావాసంలో తీసుకొచ్చి ప్రభా రక్షించిన దినం నుండి ప్రభా ఈనాటి వరకు సంఘంలో సావాసంలో మేము నిలబెట్టి స్థిరపరిచి దేవా మీకు స్తోత్రం. అయ్యగారికి ఇచ్చిన ప్రభా మంచి అన్ని కృపలన్నిటి కొరకు స్తోత్రం. పేరుకు తగిన విధంగా ప్రభా సంఘానికి సేవకులకు లోకానికి ఒక వరంగా మీరు ఇచ్చారు తండ్రి. దేవా మీకు స్తోత్రం. ఇంతవరకు జరిగిన ప్రభా కార్యక్రమాలను మీరు ఆశీర్వదించారు. ఈ చివరి ప్రభా కార్యం కూడా మీరు నడిపించండి. వచ్చిన బంధుమిత్రులందరినీ ఆదరించండి, ఓదార్చండి. మాకు ఒక విశ్వాసం నిరీక్షణ ఉన్నది తండ్రి. ఆర్భాటంతో ప్రధాన దూత శబ్దంతో మీరు వచ్చినప్పుడు మిమ్మల్ని ఎదుర్కొంటాము ప్రభా. క్రీస్తునందు మృతులైన వారు మొదట లేతారు, ఆ మీదట సజీవులైన మేము అయ్యగారు మేమందరం మధ్యాకాశం మిమ్మల్ని కలుసుకొని పోతున్నాం మేమందరం ప్రభా. అలాంటి విశ్వాసం కొరకు స్తోత్రం. రక్షణ లేని వారు రక్షించండి. మీ కృపగల హస్తములందరినీ కాపాడండి. యేసు ప్రభు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు వాక్యం చదువుతున్నారు. వాక్యం చదువుతుంటే మట్టి వేసిన తర్వాత ఆత్మ నింపబడిన తర్వాత నేను మట్టి వేయండి అని చెప్తాను. అప్పుడు వేయండి, అది వరకు అవసరపడవద్దు. ఇప్పుడు వాక్యం చదవండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 51వ వాక్యం నుండి. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబూరం రోగగానే మనమందరము మార్పు పొందుదాం. బూరం రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు. మనము మార్పు పొందుదాం. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది. మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకునేటప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకునేటప్పుడు విజయమందు మరణము మృంగివేయబడును అని వ్రాయబడిన వాక్యము నెరవేరును.
ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? ఓ పాతాళమా నీ విజయం ఎక్కడ? మరణపు ముళ్ళు పాపముకున్న బలము, ఆయనను పాపముకున్న బలము ధర్మశాస్త్రమే. ఆయనను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలంగా మనకు జయం అనుగురుచున్న దేవునికి స్తోత్రం కలుగును కాక. ఆమేన్. అందరు బాగా ఆత్మ నింపబడని. హల్లెలూయా. అందరు బాగా ఆత్మ నింపబడని. హల్లెలూయా. షిడబా గడబా డబారి అరదిరా షిడబా గడబారి అరిరా వారి అధిరా గడబారి. ఆమేన్. షిడబా గడబా వారి అరిరా. అందరు బాగా ఆత్మ నింపబడని. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. షిడబా గడబా గడబారి అరదిరా. బాగా ఒక పరిశుద్ధిని మనం ప్రోత్సాహం చేస్తున్నాము. విశ్వాసంతో బాగా ప్రార్థన ఆత్మను నింపబడని. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దబా దబా ద తిరాయినా మన్నా తిది తిది దబా ద తిరాయినా. హల్లెలూయా. 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 ఆమేన్. దబా దబా. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అందరు గట్టిగా స్తోత్రం చెబుదాము. స్తోత్రం స్తోత్రం. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను, తండ్రి యొక్క ప్రేమను, పరిశుద్ధాత్మక సహవాసము మనందరోడుకునైనా అక్కడి వరకు సదాకాలం తోడుగాను కాక. ఇప్పుడు అందరూ మట్టి వేయండి. మైక్ తీయదా? మైక్ ఉంచుకుంటున్నారు. అనౌన్స్మెంట్ చేయాలి. రేపు మన్నాడు టైం డేట్ చెప్పండి. 9 సండే. దీని సాయంత్రమా 6:30కు. హల్లెలూయా. అయ్యగారు ఒక జ్ఞాపకార్థ కూటము 9వ తేదీ ఉదయం 9వ తేదీ సాయంత్రం 6:30కు అయ్యగారి ఇంటికాడ 9వ తేదీ సాయంత్రం 6:30కు జ్ఞాపకార్థ కూటం. అందరు రండి. హల్లెలూయా.